బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చీరాల పట్టణంతో పాటు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ కూటమి సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. చీరాల టీడీపీ కూటమి అభ్యర్థి కొండయ్య యాదవ్ ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. బాపట్ల జిల్లా చీరాల్లో టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లో కూడా కొండయ్య యాదవ్కి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చీరాల్లో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మీ ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి, జనం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలను గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఊరూరు వాడవాడ ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసినటువంటి పనులన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా డైరెక్ట్గానే బహిర్గతంగానే ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి మొన్న 2-3 పెద్ద ప్రోగ్రెస్ చేసాం. అక్కడ కూడా మీరు చూశారు. మేము చేసింది ఏం లేదు, జనం వాళ్ళే తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్లో ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా మనసులో తెచ్చుకొని చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక నా పరిస్థితికి వస్తే మీకు తెలుసు, గత 15 సంవత్సరాల ఈ ఊళ్ళో జరిగింది పరిపాలన అంటారా, లేకపోతే ప్రజల మీద దండయాత్ర అంటారా, ఏం జరిగిందనేది ప్రజలే చెబుతున్నారు. వాళ్ళు నిర్మోహటంగా చెప్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా చెబుతూ మనల్ని ఆదరిస్తున్నారు ప్రజలని చెప్తున్నారు. ఈ సందర్భంగా అంటే గత 5 ఏళ్లలో కూడా చీరాల్లో వైసీపీలో ఉన్న నాయకులే అధికార పెత్తనం కోసం తన్నుకున్నారు, నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అసలు ఎక్కడన్నా అభివృద్ధి అనేటువంటి ఆలోచన ఉంటే కదా. వాళ్ళందరూ ఏం ఆశించారంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, మేము ఏదో రకంగా అంటే చాలామంది పార్టీల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి అవకాశం దొరుకుతుందని చెప్పి వెళ్ళారు. ఎక్కడ అవకాశం దొరకలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు అభివృద్ధి అనేది ఎక్కడైనా ఒక రోడ్డు వేసినట్టు, లేకపోతే ఇంకో ప్రాజెక్టు కట్టినట్టు, లేకపోతే చిన్న చిత్తగా పనులు చేసినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి ఈరోజు అక్కడ జరిగిందంతా కూడా అందరిలో ఒక అసహనం, ఒక నిట్టూర్పు, ఒక నిస్సహాయత తప్ప ఎవరు కూడా ప్రయోజనం పొందింది లేదు. మాకు ఈ మంచి జరిగిందని చెప్పుకోవడానికి కూడా ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళందరూ రివర్స్ గేమ్లో ఉన్నారనేది నా అభిప్రాయం. అంటే చీరాల్లో మీరు సూపర్ 6 పథకాలతో పాటు కూటమి మేనిఫెస్టోని కూడా ప్రజలకు వివరిస్తూ తిరుగుతున్నారు. చీరాల ప్రజలకు ఏం చేస్తామని చెప్తున్నారు? చీరాల ప్రజలకి మా నాయకుడితో పాటు చాలా హామీలు ఇప్పించాను నేను. మొన్నటికి మొన్న ఇంకొల్లు సభలో కానీ, చీరాల్లో మొన్న జరిగినటువంటి సభలో కానీ ఆయన చీరాల ప్రజల కోసం ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తానని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడారు. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే సూపర్ 6 పథకాలతో పాటు కూటమి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పని ఎంఎం కొండయ్య చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల నుంచి కూడా రాక్షస పాలన జరిగింది, దీన్ని ఇంతటితోటి పునః స్టాప్ పెడతామని చెప్పని ఎంఎం కొండయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, చీరాల.